So the first move is nothing but e4 and c5, and knight f3 and then d6. And next move b cross b5 and then knight on a c6. స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్లోనే బీ ఫైవ్లో ప్లే చేసుకొని అటాక్ చేసుకున్నారు. అండ్ దాన్ని సింపుల్గా నైట్ ఏదైతే ఉందో c6లో ప్లే చేసుకొని బ్లాక్ చేసుకున్నారు విత్ పౌండ్ సపోర్ట్. అండ్ దెన్ కింగ్ సైడ్ క్యాజల్. ఇలా అటాక్ చేసుకునే ప్రాసెస్లోనే క్యాజలింగ్ కూడా అయిపోయింది. అండ్ దెన్ బిషప్ ఉన్న d7. ఈ బిషప్ని d7లో ఎందుకు ప్లే చేసుకున్నారు? ఇప్పుడు ఈ నైట్ ఏదైతే ఉందో ఫర్దర్గా డెవలప్మెంట్ అవ్వలేదు కదా, ఎందుకు? సపోర్ట్ ఉంది కదా సార్, ఒకవేళ మనము d4 లో పెట్టండి సార్ ఒకసారి. నైట్ ఆన్ d4, నైట్ నైట్ ఆన్ d4 సార్, బ్లాక్. ఓకే, ఒకసారి పెట్టండి సార్. చెక్ ఉంది. ఓ చూడలేదు. సో ఇప్పుడు ఇది ఏదైతే నైట్ అనేది పిన్ అయిపోయింది కదా, నైట్ తేవచ్చు కదా సార్ 2 స్టెప్పుల్లో బయటికి. అక్కడ కింగ్ వేరే స్క్వేర్కి వెళ్తే అప్పుడు మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే సార్. సో ఇప్పుడు నైట్ అనేది పిన్ అయిపోయింది. బిషప్ చెప్పండి. ని పెట్టచ్చు సార్. ఇప్పుడు పిన్ అయిపోయింది కదా, ఆ పిన్ని అనిపించేయడానికి బిషప్ అనేది d7లోకి వచ్చింది. అంటే ఇప్పుడు నైట్ అనేది ఇక్కడ నుంచి వేరే స్క్వేర్కి మూవ్ అవ్వచ్చు, ఫ్రీ అయిపోతుంది. ఓకేనా? బిషప్ క్యాప్చర్ అయితే కష్టం సార్. అలాని కాదు, ఇప్పుడు మనం అన్పిన్ చేసాం, కష్టం అంటున్నా. అన్పిన్ చేసాం. నైట్ పిన్ అయి ఉంది, దాన్ని అన్పిన్ చేసాం అంతే. అండ్ దెన్ రుక్ e1 అండ్ దెన్ నైట్ ఆన్ f6. ఇప్పుడు ఓపెన్ ఫైల్ ఏదైతే ఉందో, లైక్ సెమీ ఓపెన్ ఫైల్, ఇప్పుడైతే సెమీ ఓపెన్ ఫైల్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి రుక్ని ప్లేస్ చేసుకున్నారు. నైట్ ఆన్ f6 రైట్, అండ్ c3 a6. అండ్ దెన్ క్వీన్ డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్స్ తీసుకున్నారు. అండ్ దెన్ a6 రైట్ నౌ. బిషప్ని ఇక్కడ నుంచి పంపించడానికి పౌన్ అడ్వాన్స్ అయిపోయింది. అండ్ దెన్ బిషప్ ఉన్న f1 అండ్ బిషప్ ఉన్న g4. ఇక్కడ చూడండి, ఇంతకుముందు అక్కడ బిషప్ని యూజ్ చేసి పిన్ చేశారు కదా నైట్ తోని. ఒకసారి లాస్ట్ మూవ్కి వెళ్ళండి. ఓకే ఓకే, ఇంకా లాస్ట్ ఇక్కడ బి a4కి వెళ్ళొచ్చు కదా సార్. a4కి వస్తే మళ్ళీ పౌండ్ 2 స్క్వేర్ అడ్వాన్స్ అయిపోయి మళ్ళీ అటాక్ చేసుకుంటే, అలా అంతేలేండి. మళ్ళీ ఈ ఒక్క స్క్వేర్ మాత్రమే ఉంటుంది, లైక్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఆ బిషప్ ఏదైతే ఉందో. చెప్పండి. అటాక్ చేసుకుంటుంది మళ్ళీ. సో కాబట్టి బిషప్ అనేది f1లోకి వచ్చింది. అండ్ దాని బిషప్ g4 రైట్, d4 c క్రాస్ d4. d4లో ప్లే చేసుకున్నారు. అండ్ దెన్ c క్రాస్ d4 అండ్ దెన్ c క్రాస్ d4. సో ఇప్పటికి ఇంకా వైట్ ఫర్దర్గా సెంటర్ని కంట్రోల్ చేసుకుంటుంది 4 స్క్వేర్స్. d5 చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు d5 చేసింది బ్లాక్, అది చేసింది. ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకోవచ్చు అని, ఇలాగైనా కానీ ఇలాగైనా కానీ. సో వన్స్ d5లో ప్లే చేసుకున్న తర్వాత వైట్ ఏం చేశారు? e5లో ప్లే చేసుకున్నారు. లైక్ ఆ స్క్వేర్కి సపోర్ట్ ప్రాపర్గా లేదు వైట్ సైడ్ నుంచి, కాబట్టి అడ్వాన్స్ చేసుకుని నైట్ని థ్రెటన్ చేస్తున్నారు. నైట్ ఉన్న d7 అంటే ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళకుండా, లైక్ ఇటువైపు అయితే ఈ 2 స్క్వేర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని. అండ్ 3 అండ్ దెన్ 4 ఇంకా డెవలప్డ్ మెటీరియల్గానే ఉంటుంది d7లో ప్లేస్ చేసుకుంటే. అండ్ దెన్ h3 రైట్ నౌ. ఇక్కడ పిన్ అయింది మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ నైట్ అన్పిన్ చేసుకోకుండా థ్రెటన్ చేస్తున్నారు.
ఇప్పుడు వన్స్ అలాగా థ్రెటన్ చేస్తే ఏం చేస్తారు? బి క్రాస్ F3 ఈ మెట్ని క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ జీ క్రాస్ F3 లైక్ ఇక్కడ కింగ్ క్యాచరింగ్ అయిపోయింది అండ్ దెన్ ఎక్స్పోజ్ కూడా అయిపోయింది. డబుల్ పాన్స్ వచ్చాయి ఇక్కడ. అండ్ దెన్ వన్స్ జీ క్రాస్ F3 అయిపోయిన తర్వాత లైక్ సింపుల్గా E6 లో ప్లేస్ చేసుకున్నారు క్వీన్ని అడ్వాన్స్ చేయడానికి. అండ్ దెన్ ఆఫ్టర్ E6 knight on a C3 and then bishop on a E7 and F4 right now. And then G6 మెల్లిగా అడ్వాన్స్ అవుతున్నాయి కదా మెటీరియల్స్ అనేవి క్యాదరింగ్ చేసుకొని కింగ్ని సేఫర్ స్క్వేర్లో ప్లేస్ చేసుకుంటూ ఇక ఇటువైపు అటాక్ చేసుకోవడానికి. అండ్ ఆఫ్టర్ G6 కింగ్ ఆన్ H1 రైట్ నౌ. అంటే నెక్స్ట్ మూవ్లో అటాకింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇలాగా ప్రిపేర్ చేసుకున్నారు కింగ్ని H1లో. అండ్ దెన్ బ్లాక్ ఈస్ క్యాజిల్. బ్లాక్ క్యాజిలింగ్ చేసుకున్నారు. ఆబ్జెక్టివ్లీ ద వైట్ పొజిషన్ ఈజ్ డబ్యూస్. వైట్ అంత బెటర్ పొజిషన్లో లేదు. రాస్తారు సార్ అర్థం కాలేదమ్మా, చెప్పండి. ఆప్టికల్ అట్లా ఎందుకని రాస్తారు సార్? ఆబ్జెక్టివ్లీ అంటే లైక్ ఆ ఒక సిచ్యువేషన్ మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే వాళ్ళ లాంగ్వేజ్ అనేది వేరే ఉంటుంది కదా, ఎస్ సార్. వాళ్ళ ఊత పదం అనేది వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు రాసుకుంటారు వాళ్ళకి అర్థమయ్యేలాగా. సో మనకి ఇంకా వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి A1 ఇంగ్లీష్, A2 ఇంగ్లీష్ అండ్ B1 C1 అలా ఉంటాయి కాబట్టి సో మనం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కొంచెం ఒకసారి థింక్ చేసుకుంటాం. ఓకేనా? గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు వైట్ కలర్ పొజిషన్ ఏదైతే ఉందో అంత మంచి పొజిషన్లో లేదు. ఎందుకంటే కింగ్ సైడ్ క్యాదలింగ్ చేసుకున్నారు అండ్ దెన్ కింగ్ సైడ్ క్యాదలింగ్ చేసిన తర్వాత కూడా కింగ్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు వైట్ ఏం చేస్తుంది? కౌంటర్ ప్లే కోసం రెడీగా ఉంది అండ్ ఐ క్లియర్ ద డయాగ్నల్. బ్లాక్ ఏం చేశారు? ఒక డయాగ్నల్ని ఫ్రీ చేశారు. ఎవరి కోసం? మై డార్క్ స్క్వేర్డ్ బిషప్ అండ్ ఎస్టాబ్లిష్ ఏ బేస్ నియర్ ద కింగ్. ఈ డార్కన్ కలర్ స్క్వేర్ బిషప్ ఏదైతే ఉందో ఆ డార్కన్ కలర్ స్క్వేర్ బిషప్కి ఒక లైన్ని ప్రిపేర్ చేస్తున్నారు, ద క్లియరెన్స్. సో ఇక డార్కన్ కలర్ స్క్వేర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి బ్లాక్ కలర్ బిషప్ అనేది వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్తున్నారు? F5 రైట్ నౌ. వెయిట్ ఈ మూవ్ ఇక్కడ కాదు, డిలీట్ హియర్. దీని తర్వాత వైట్ మూవ్ ఏదైతే ఉందో ఇలాగ F5లో ప్లేస్ చేసుకున్నారు అండ్ దెన్ G క్రాస్ F5 అండ్ దెన్ బిషప్ ఓన H6 రైట్ నౌ. ఇక్కడ ఈ డయాగ్నల్ ఓపెన్ చేసుకున్నారు కదా, ప్రీవియస్గా ఈ పౌన్ ఏదైతే ఉందో ఈ డయాగ్నల్ని బ్లాక్ చేసుకుంటుంది. ఇప్పుడు పౌన్ని సాక్రిఫై చేశారు అండ్ దెన్ వన్స్ సాక్రిఫై చేసిన తర్వాత ఈ బిషప్కి H6లోకి వెళ్ళడానికి ఈ వే అంతా క్లియర్ అయిపోయింది కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ క్లియరెన్స్. అండ్ రుక్ని ఇలాగా E8లో ప్లేస్ చేసుకున్నారు లైక్ ఈ ఫైల్ మొత్తం ఓపెన్ చేసుకుందామని. కానీ ఇప్పుడు కింగ్కి పాసిబుల్ మూవ్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఈ H8 తప్ప. H8 మాత్రమే పాసిబుల్ మూవ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రుక్ని E8లో ప్లేస్ చేసుకోవడం కంటే కింగ్ని ఇలాగ H8లో ప్లేస్ చేసుకోవడం అనేది ఒక మంచి మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్స్చేంజ్ సాక్రిఫైస్. ఆఫ్టర్ ద B cross F8 and then B cross F8 బిషప్ అనేది అక్కడ క్యాప్చర్ అవుతుంది అండ్ దెన్ స్టిల్ బ్లాక్కి ఒక డార్క్ కలర్ స్క్వేర్ బిషప్ అనేది స్టిల్ అక్కడే ఉంటుంది.
సో ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేయకుండా రుక్ని ఇలాగా E8 లో ప్లేస్ చేసుకున్నారు. ఇది ఒక మంచి మూవ్ కాదు అక్కడ. అండ్ దెన్ B క్రాస్ A6. సో వన్ ఆఫ్ ద బిషప్ ఏదైతే ఉందో A6 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసింది అండ్ క్లియరింగ్ ద లైన్ ఫర్ మై రుక్. ఆ రుక్ కి లైన్ ని క్లియర్ చేసుకోవడానికి ఇలాగా A6 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసుకున్నారు. వైల్ ఆల్సో గ్రాబింగ్ ఏ పౌన్ అండ్ థ్రెటనింగ్ టు టేక్ ఏ సెకండ్ విత్ అనదర్ డబుల్ అటాక్. ఇలాగ ఈ మెటీరియల్ క్యాప్చర్ చేసుకునే ప్రాసెస్ లో ఒక డబుల్ అటాక్ ఉండే క్రియేట్ చేశారు. వన్స్ రుక్ క్యాప్చర్ చేసింది అనుకోండి R క్రాస్ A6 అండ్ దెన్ RG1 చెక్. ఇంతకుముందు బిషప్ ఉంది కాబట్టి బిషప్ ని క్లియర్ చేసుకోవడానికి రుక్ ని క్లియర్ చేసుకోవడానికి బిషప్ ని సాక్రిఫైస్ చేశారు. అర్థమైందా? అర్థమైంది ఇక్కడ ఆ బిషప్ ని ఎందుకు సాక్రిఫైస్ చేశారు? ఎస్ సార్. ఎస్ సార్ ఫర్ రుక్ కి క్లియర్ చేసుకోవడానికి ఆ వేని. And then క్లియర్ చేసుకోవడానికి బిషప్ సాక్రిఫై చేసి. అవును. అండ్ దెన్ సార్ నెక్స్ట్ మూవ్ చెక్మేట్ అనుకుంటా సార్. చెక్మేట్ అవ్వదు ఇప్పుడే. ఒకవేళ క్వీన్ ఉంటే చెక్మేట్ అవుతుంది. రుక్ ఇన్స్టెడ్ ఆఫ్ రుక్ క్వీన్ వెళ్ళింది అనుకోండి అప్పుడు చెక్మేట్ అవుతుంది. ఇప్పటికైనా కానీ ఫర్దర్ ముందుకెళ్తే క్యాప్చర్ చేసుకుంటుంది అండ్ దెన్ మళ్ళీ ఇలా చెక్మేట్ లో చేసుకోవచ్చు. ఫర్దర్ నేను చూపిస్తాను. సార్ చెప్పండి. సార్ అవ్వదు, అలాగ అవ్వదు. నాకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నా నేను చెక్మేట్ లో చేసుకోవడానికి. అవే నేను చూపిస్తాను. సో వన్స్ కింగ్ అనేది H8 లోకి వెళ్ళిన తర్వాత బిఫోర్ ద ఫైనల్ బ్లో ఐ ఇంప్రూవ్ ద పొజిషన్ ఆఫ్ ద బిషప్. అంటే చెక్మేట్ లో చేసుకోవడానికంటే ముందు ఆ బిషప్ యొక్క పొజిషన్ ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ బిషప్ ఆన్ G7 చెక్, కింగ్ మూవ్స్ టు G8 and then bishop on F6 check and then king moves to F8. Like సారీ సార్ లేట్ అయింది రోజు బయటికి వెళ్ళాం. సరే నెక్స్ట్ మూవ్ పర్లేదండి. చెక్మేట్ సార్. నెక్స్ట్ మూవ్ చెక్మేట్ అనుకుంటా అవ్వదు. అవ్వదు. నెక్స్ట్ 3 మూవ్స్ లో చెక్మేట్ అయిపోయింది సార్. అప్కమింగ్ చేయొచ్చు. And ఎస్ సార్. and finally comes to the cleaning of the square for the my most powerful piece. Rook on G8 plus. రుక్ ని తీసుకెళ్లి G8 ప్లస్ చెక్ డిలో చేశారు. అండ్ దెన్ వైట్ చెక్ మిడ్ డిలో చేసుకుంటారని బ్లాక్ రిజైన్ చేశారు ఈ మూవ్ దగ్గరే. కానీ నెక్స్ట్ అప్కమింగ్ మూవ్స్ ఏమవుతుంది? ఖచ్చితంగా కింగ్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ G1 హ్యాష్ట్యాగ్ అప్పుడే అవ్వదు. Q1 చెక్ QG1 చెక్ అండ్ కింగ్ మూవ్స్ టు అండ్ G7. QG7 హ్యాష్ట్యాగ్. సో క్లియరెన్స్ అనే ఒక ఐడియా అనేది ఎంత ప్రాపర్ యూజ్ చేసుకున్నారు ఈ గేమ్ లో. సో ఇక్కడ చూడండి, యూజువల్లీ ఏ క్లియరెన్స్ ఎయిమ్స్ టు మేక్ ఎ వే ఫర్ యువర్ మేజర్ పీసెస్. ఇక్కడ క్లియరెన్స్ అనేది ఏం చేస్తుంది? మీ మేజర్ పీసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఆ వేని ప్రిపేర్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ లాజికల్ సిన్స్ దేర్ పవర్ ఈస్ మోర్ సిగ్నిఫికెంట్ అండ్ మోర్ లైక్లీ టు బి సఫిషియంట్ టు జస్టిఫై ద మెటీరియల్ సాక్రిఫైస్. ఇక్కడ మనం అక్కడ బిహైండ్ లో ఉన్న హెవీ వాల్యూ మెటీరియల్ తన పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేసుకుంటుందని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఆ మెటీరియల్ ని సాక్రిఫై చేసుకున్నాం మనం. ఎక్కడ నాయిస్ వస్తుందమ్మా, ఒకసారి క్లియర్ చేసుకోరా అక్కడ. యా ఓకే. అండ్ ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ద బిషప్ ఆన్ F4 హియర్. ఇక్కడ F4 లో ఒక బిషప్ ఉందా? ఏం చేస్తుంది? నాట్ ఓన్లీ ద హైడింగ్ ద క్వీన్స్ ఆన్ అ రోడ్ ఆఫ్
లైక్ F7 స్క్వేర్‌కి ట్రై క్వీన్ చేస్తాం సార్ మేమే. మీకే ఇచ్చేస్తాను. ఓన్లీ ఆ థియరీ ఏదైతే సార్ ఉందో అది చెప్తాను. సార్ నాకు ఆల్రెడీ ఫస్ట్ మూవ్ దొరికేసింది సార్. సరే ఒక్కసారి నేను చెప్తాను. తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి. థియరీ మాత్రం చెప్తాను ఉండండి. సో ఇప్పుడు ఏదైతే బిషప్ అనేది ఈ క్వీన్ ఇలాగా F7 స్క్వేర్‌కి రీచ్ అవ్వడం అనే కాకుండా బట్ ఇది ప్రివెంట్స్ ద రూక్ ఫర్ టేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద డిఫ్లెక్షన్ in the attacking. So the bishop vacates the post here. అంటే ఇప్పుడు ఈ బిషప్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ రుక్ని ఇలాగా కంప్లీట్గా 4th ర్యాంక్ డెలివర్ చేసుకోకుండా కూడా ఈ బిషప్ ఆపుతుంది. అండ్ అలాగే ఈ క్వీన్ ఫర్దర్గా F7 లోకి రీచ్ అవ్వకుండా కూడా అయిపోయింది. సరే అండి. సార్ కింగ్ పక్కకుంది సార్. ఏది సార్ కింగ్ పక్కకుంది. కింగ్ పక్కన ఏముంది? ఇక్కడ సార్ ఉండాల్సింది. ఒక్క నిమిషం ఉండండి. ఇది చూడండి. ఒక్క నిమిషం ఉండండి. లైక్ ఇలాగే బోర్డ్ ఎడిటర్ కింగ్ ఇలాగ వస్తుంది అండ్ దెన్ వైట్ మూవ్. సార్ ఎలా సార్ మీరు చేసిన దాన్ని? అక్కడే బోర్డ్ ఎడిటర్లోకి వచ్చేసాను అంతే. ఎలాగే సార్? ఏముంది నార్మలేగా. ఎందులో ఉన్నది బోర్డ్ ఎడిటర్? అక్కడే ఉంది. మళ్ళీ కొత్త దాంట్లో వచ్చిందా? దీనికంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మన స్టడీలోకి వెళ్ళేసి ఇంతకుముందు ఇది నేను స్టార్ట్ చేసింది. ఇక్కడ ఉంది క్లియరెన్స్. సో నేను ఈ థర్డ్ చాప్టర్ ఏదైతే ఉందో ఇక్కడే సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాడ్ న్యూ చాప్టర్. ఓన్లీ అక్కడ అది మాత్రమే ఉంటుంది, అదే పొజిషన్ ఉంటుంది. సింపుల్గా నేను 8.33 అని మెన్షన్ చేసుకుంటే 8.3 సార్. సో అక్కడే స్టార్ట్ అవుతుంది నా పొజిషన్ అనేది. యా ఓకే అమ్మ. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బిషప్ ఏదైతే ఉందో ఈ రుక్ మూవ్మెంట్ అవ్వకుండా ఈ మూవ్మెంట్ అవ్వకుండా జరుగుతుంది. చెప్పండి. నోటేషన్ సార్ మాత్రం ఫస్ట్ చెప్పండి. నోటేషన్ BD6 ప్లస్ D6 కాదు. D6 లో ప్లే చేసుకుంటే చెక్ ఎందుకు అవుతుంది? ఓకే అది అక్కడికి వెళ్ళింది అవును. కదా. ఇంకా ఓన్లీ నోటేషన్ మాత్రం చెప్పండి. మీరు సాక్రిఫైస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏమిటి సాక్రిఫైస్ చేయాలో హింట్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఈ యొక్క బిషప్నే కదా మీరు రిమూవ్ చేయాల్సింది. క్లియరెన్స్ చేయండి ఆ బిషప్ని. ఓకే సార్. ఆ బిషప్ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? చెప్పండి. D6. B6 ఎస్ సార్. బిషప్ అన్న B6 D6. D6 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుందమ్మా? ఏమవ్వచ్చు సార్. సో మీరు C7. C7 లో ప్లేస్ చేసుకుంటే ఇక్కడ క్వీన్ కూడా థ్రెటన్ చేస్తారు. అలానే సార్ మరి సపోర్ట్ లేదు కదా సార్. సాక్రిఫైస్ చేస్తున్నాం అంతే. ఏదైతే ఈ రుక్ని అండ్ క్వీన్ని కొంచెం ఫ్రీ చేసుకోవడానికి సాక్రిఫైస్ చేసేస్తున్నాం. అండ్ దెన్ ఆబ్వియస్లీ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ మీరు ఏం చేస్తారు నెక్స్ట్? F7 ప్లస్ అండ్ దెన్ Q క్రాస్ F7 ప్లస్ అప్పుడు కింగ్ అని H8 కి వెళ్తాడు. కింగ్ ఆన్ H8. ఎట్లా సార్? అప్పుడేం చేస్తారు? మజ్జిగ తీసుకోండి డబ్బులు. మజ్జిగ అంతే తీసుకోరా. సార్ రుక్కన నో సార్ నో అదే సార్ ఎన్నోనే E6. నో సార్ నో RH4 సార్. RH4.
ఓకే సార్. ఇక ఛాన్స్ లేదు ఇంకా బ్లాక్కి. ఇక్కడే రిజైన్ చేసేసారు. సార్ మనమే ఇప్పుడు బ్లాక్ వేస్తే సార్ సార్ ఆ పాన్ ముందుకు జరిపోవచ్చు కదా సార్ అప్పుడు నైట్ అప్పుడు బిషప్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కదా సార్. బిషప్ వెళ్ళిపోతుందా? చెక్మేట్ కూడా అయిపోతుంది. అంతే సార్, ఇంకా గేమ్ వదిలేయండి. నెక్స్ట్ 4th గేమ్ చూడండి. ఇంకా ఇక్కడ మనకు సేమ్ థింగ్ వైట్ టు మూవ్. ఆ క్లియరెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటూ మనం గేమ్ అనేది కంటిన్యూ చేయాలి. ఎలా చేస్తారు? ఇప్పుడు ఏ మెటీరియల్ సాక్రిఫైస్ చేయాలి సార్? అసలు ఏ మెటీరియల్ అడ్డుగా ఉంది, అడ్డుగా తీసేస్తే మనకి ఏ మెటీరియల్కు ప్రాపర్గా అడ్వాంటేజ్ అవుతుంది చూసుకొని మీరే డిసైడ్ చేయాలి. ఇంకా దేనికి ఏ మెటీరియల్ అడ్డుగా ఉంది ముందు మీరు ఫైండ్ అవుట్ చేయండి. అడ్డుగా ఏ మెటీరియల్ ఉంది. సార్ R cross G7 సార్. నో. బిషప్ on A3. నో. సార్ ఫైలో 3-4 ఉంది కదా సార్, క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. అర్థం కాలేదు. సార్ ఏమో చేయాలో సార్ ఎఫ్ఐలో 3-4 ఉంది కదా, బిషప్ తో అయినా రుక్ తో అయినా క్వీన్ తో అయినా క్యాప్చర్ చేయవచ్చు కదా సార్. క్యాప్చరింగ్ కాదు, క్లియరెన్స్ చేద్దాం ఒకసారి. F5 F5 కాదు, అడ్డుగా ఏది ఉంది? ఏ మెటీరియల్ కి అడ్డుగా ఉంది? బిహైండ్ లో ఉన్న మెటీరియల్ కి. ఓకే, ఇంకా బిషప్ కి ఈ బిషప్ అడ్డుగా ఉందా? ఇటువైపు ఏం మనం కంట్రోల్ చేయ, ఇటువైపు మెటీరియల్స్ ఏం లేవు కదా అటాక్ చేయడానికి. మనం ఈ నైట్ బిషప్ కి అడ్డుగా ఉంది అంటే ఇప్పుడు మనం n cross d5, b cross d5, b cross f6, తర్వాత b cross f6. సార్ పాన్ తో క్యాప్చర్ చేసుకోరు సార్. పౌన్ తో క్యాప్చర్ చేసుకుంటే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది, చెక్మేట్ అవుతుంది అక్కడ. ఇంకా సార్ బిషప్ బిషప్ క్యాప్చర్ సార్. సార్ అదే బి క్రాస్ d5 అయింది కదా సార్, అది బ్లాక్ బిషప్ ఎందుకు చేసుకోవాలి? అది నైట్ వచ్చి క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. సార్ బి క్రాస్ f6 సార్. b cross f6 తర్వాత ఇక ఈ డయాగ్నల్ ఏదైతే ఉందో ఆ బిషప్ చూసుకుంటుంది. సో మీరు ఇంకా ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసి q cross f5, g8 లోకి వెళ్ళిన చెక్మేట్ అవుతుంది కదా నెక్స్ట్ మూవ్ లో. ఆపడానికి ఏం చేస్తారు? సార్ ఇప్పుడు ఏం చేసినా చెక్మేటే సార్. ఆపుతారు, ఆపొచ్చు. ఆప్షన్ లేదు సార్. g6. సార్ నేను చెప్పాను సార్. అవును, నెక్స్ట్ మూవ్ ఏం చేస్తారు మరి బ్లాక్? క్వీన్ తో క్యాప్చర్ చేసుకున్న పాన్ ని రుక్ తో
ఓకే. రుక్‌ని క్యాప్చర్ చేయొచ్చు. సార్ 1 స్టెప్ బ్యాక్ సార్. ఓకే. సార్ ఇది తీయండి ఒకసారి ఈ మూవీ. రాధిక క్వీన్ తో క్యాప్చర్ చేసే బదులు రుక్ తో క్యాప్చర్ చేయండి. సార్ క్వీన్ తో కాకుండా రుక్ తో చేయండి సార్. స్టెప్ 5. వీళ్ళకి F6లో కాకుండా స్టార్టింగ్ వెళ్ళండి సార్. F6లో మూవ్ చేసుకొని చెక్ డిలే చేస్తే స్టార్టింగ్ వెళ్ళండి సార్. ఇప్పుడు F6లో ఉన్న బిషప్‌ని క్యాప్చర్ చేసుకొని చెక్ డిలే చేస్తే సార్ నేను చెప్తుంది థర్డ్ మూవ్ వైట్ మూవ్కి వెళ్ళండి అంటున్నాను. ఓకే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్వీన్ ని సాక్రిఫైస్ చేసుకోకుండా r g7 చేయొచ్చు కదా సార్. ఇప్పుడే వైట్ మూవ్ అయిపోయింది కదా, ఇప్పుడే వైట్ మూవ్ అయిపోయింది. g6 పెట్టినప్పుడు r g6 చేయొచ్చు కదా ఓకే. సార్. అప్పుడు పాన్ క్యాప్చర్ చేస్తుంది, అప్పుడు క్వీన్ క్యాప్చర్ చేస్తుంది సార్. ఓకే, ముందుకెళ్ళి ఇలాగైనా చెక్ మేట్ ఎలా వెళ్తావు? క్వీన్ అక్కడే ఉంది కదా, ఇలా వెళ్ళొచ్చు. చేసుకోవచ్చు కదా సార్. ఇంకెక్కువ బిషప్ ని సార్ ఆ బిషప్ కాదు, ముందు ఫైల్ ఉన్నప్పుడు వైట్ బిషప్ ఉండే కదా సార్, అది క్యాప్చర్ చేసుకోవచ్చు ఆ పాన్ బదులు. యా, ఇప్పుడైనా కానీ F6 లో ప్లేస్ చేసుకొని చెక్ డిలే చేయొచ్చు. సార్ అప్పుడు క్యాప్చర్ చేస్తుంది కదా సార్. సో అయితే ఇక్కడికి రాకూడదు. సార్ అదే సో మనం ఈ దాన్ని క్యాప్చర్ చేసుకోవడం బెటర్ అవుతుంది. ఓకేనా? లైక్ ఇలాగ నార్మల్గా అయితే ఆ క్వీన్ ఏదైతే ఉందో సార్ ఒకసారి లాస్ట్ మూవ్కి వెళ్ళండి. దాని పాన్ ని క్యాప్చర్ చేశారు Yeah. కదా, ఇక్కడ G2 లో ఉన్న పాన్ ని క్లియరెన్స్ చేస్తే అప్పుడు చెక్మేట్ అయ్యిద్ది సార్. రుక్ని G1 లో పెట్టేసి రుక్ని G1 లో పెట్టేసా క్లియరెన్స్. కానీ ఇక్కడికి వచ్చి ఎవరు చంపుతారు అదే చూడాలి. లేకుంటే ఈ రుక్ లిఫ్ట్ చేసుకోవచ్చు కదా మనం ఇక్కడికి. సార్ ఆ పాన్ అయినా చేయలేరు సార్, ఎందుకంటే ఓపెన్ చెక్ అవుతుంది. రుక్ లిఫ్ట్ చేసుకోవచ్చు కదా మనం. చెప్పండి. ఈ బిషప్ ని సాక్రిఫైస్ చేసుకొని r+f6 ఇప్పుడు బ్లాక్ టర్న్ ఫర్దర్ ఇప్పుడు ఒకవేళ నార్మల్ గా మూవ్ చేసుకుంటే మనం ఆ మూవ్ చేయొచ్చు. బిషప్ అన్న d4 d4 కి సపోర్ట్ ఎవరున్నారు? ఓకే ఓకే చెప్పండి సార్. క్వీన్ ని డిఫ్లెక్ట్ చేస్తే చెక్ మేట్ చేయొచ్చు సార్. అవును, క్వీన్ ఎలా డిఫ్లెక్ట్ చేస్తారు ఇప్పుడు చెప్పండి. h6 చేయొచ్చు, కానీ ఇప్పుడు బ్లాక్ టర్న్ కాబట్టి మనం వెయిట్ చేయాలి బ్లాక్ ఏం చేస్తారు అని. అదొకటి ఉంది. ఒకవేళ చెప్పండి. ఇప్పుడు బేసిక్ అయితే చెప్పండి. కింగ్ ఆన్ G8 దాని తర్వాత క్వీన్ సార్ చెప్పండి. బ్యాక్ కరెంట్ సార్. బ్యాక్ కరెంట్. ఓకే రుకే క్యాప్చర్ చేసుకుంటది కదా, ఎందుకు అది ఇంకా సారీ. నార్మల్ గా ఈ మూవ్ కాకుండా సార్ ఒకసారి Q×F6 ప్లస్ పెట్టండి. F6 ప్లస్ Q×F6 ప్లస్ ఇక్కడ
తర్వాత కింగ్ అని మూవ్ చేయండి ఒకసారి. కింగ్ ఎందుకు రుకే క్యాప్చర్ చేసుకుంటది ఇక. అవును సార్ ఇది అసలు రాకూడదు. కాదు సార్, పైన క్యూ క్రాస్ F6 G6 తర్వాత ఉన్నది చూడండి. G6 తర్వాత ఉన్నది చూడండి. క్యూ క్రాస్ F6 G6 అక్కడికే వద్దాం ఒకసారి. ద ఫస్ట్ మూవ్ ఏదైతే ఉందో మనం నైట్ ని సాక్రిఫైస్ చేసాం ఈ డయాగ్నల్ ని ఓపెన్ చేయడానికి. అండ్ దెన్ yes sir. నైట్ బిషప్ క్యాప్చర్ అండ్ దెన్ నైట్ తోని సార్ నైట్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్? వాళ్ళ ఇష్టం. ఇక్కడైతే మామూలుగా బిషప్ అయితే చేశారు బిషప్ తోని. అండ్ దెన్ బిషప్ క్యాప్చర్ అండ్ దెన్ బిషప్ క్యాప్చర్ అండ్ దెన్ క్వీన్ ఏదైతే ఉందో F5 లో ఉన్న ఫ్రీ మెటల్ ని క్యాప్చర్ చేసుకుంది. అండ్ దెన్ G6 అండ్ దెన్ F6 లో ఉన్న ఈ యొక్క పవర్ ఏదైతే ఫ్రీ మెటల్ ని క్యాప్చర్ చేసుకొని చెక్ డెలో చేసింది ఇప్పుడు. సార్ Hmm. ఇక్కడ సార్ ఒకసారి నైట్ ఇంటూ D5 అక్కడికి వెళ్ళండి సార్ ఫస్ట్ సార్ ఇప్పుడు నైట్ సార్ ఇంటూ D5. క్యూ క్రాస్ F6 పెట్టండి ఒకసారి. సార్ ఇప్పుడు నైట్ క్యాప్చర్ చేయండి. ఓకే నైట్ క్యాప్చర్ సార్ చేసింది ఒకసారి అనుకోండి, క్యూ క్రాస్ F6 ఇంకా ఈజీ పెట్టండి అయిపోతుంది సార్. కదా. బిషప్ ఎస్ సార్. ఇంకా ఈజీ అయిపోతుంది. లైక్ ఒకవేళ ఇలా సేఫర్ స్క్వేర్కి వచ్చారు అనుకోండి, సో క్వీన్ వెళ్ళిపోయి చెక్ డెలో చేసుకుంటుంది ఎస్కేప్ స్క్వేర్ అండ్ దెన్ మళ్ళీ మేట్ కదా, ఇంకా ఈజీ అయిపోతుంది అక్కడ. సార్ ఒకసారి క్యూ క్రాస్ F6 పెట్టండి. క్యూ క్రాస్ F6 అక్కడ కదా, ఇక్కడ కింగ్ ఇక్కడ కింగ్ అని మూవ్ చేయండి. కింగ్ ఉన్న G8 ఇప్పుడు ఆర్ క్రాస్ G8 ఇప్పుడే ఆర్ క్రాస్ G6 ఆర్ క్రాస్ G6 కాకుండా బిషప్ తోని G6 చేయొచ్చుగా. yes sir బిషప్ తో చేస్తే మనకి చెక్ చేసే ఛాన్సెస్ ఉంది. అండ్ దెన్ పవన్ క్యాప్చర్ చేసింది అనుకోండి ఇలాగా. ఆర్ క్రాస్ G6 అండ్ దెన్ ఆర్ క్రాస్ G6 ప్లస్ కింగ్ మూవ్స్ టు H7 అండ్ దెన్ సార్ రుక్ H6 లో ఇక్కడ క్వీన్ ని తెచ్చుకోవచ్చు. H6 లోకి వెళ్ళి చెక్ డెలో చేసుకుంటుంది. 1 స్క్వేర్ మాత్రమే ఉంటుంది. దెన్ సార్ క్యూ 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 H8 హ్యాష్ ట్యాగ్ క్యూ H8 లోకి వెళ్ళి వెళ్తుంది. ఈ స్క్వేర్ మళ్ళీ సార్ క్వీన్ G6 సార్ క్వీన్ G6 G6 లోకి వెళ్తే ఈ స్క్వేర్ క్వీన్ వచ్చేసి ఆపుతుంది మధ్యలో. H8 బాక్స్ సార్. మేట్ సార్ సార్ అప్పుడు H8 సార్ క్వీన్ లేదు. క్వీన్ H8 క్వీన్ H8 లో పెట్టండి సార్. రుక్ సపోర్ట్ ఉండిద్ది కదా. రుక్కు సార్ రుక్కు ఉంది కదా సార్. ఓకే ఇలా పెట్టొచ్చు. అండ్ అలాగే ఇలా కూడా పెట్టొచ్చుగా RH8. సార్ అలాగైనా పెట్టచ్చు. పెట్టిర్రు అనుకో నెక్స్ట్ మూల కింగ్ ఇక్కడికి వెళ్తే మళ్ళీ రుక్ తో అయినా క్వీన్ తో అయినా ఇట్లా పెట్టేస్తే క్వీన్ వస్తారు కదా సార్. ఓకే సో ఇలాగా మనకు ఈ క్లియరెన్స్ అనేది చేసుకోవచ్చు. ఇది డయాగ్నల్ క్లియరెన్స్. చెప్పండి. బాక్స్ మేట్ ఇది బాక్స్ మేట్. ఒకసారి ఫిఫ్త్ గేమ్ చూడండి. అలాగే ఇక్కడ ఏంటంటే వైట్ అనేది ఫుల్ పొటెన్షియల్ లో ఉంది. వైట్ నైట్ చెక్ మిడిల్ చేసుకోవడానికి ఫర్దర్ గా ఇంకా 2 స్క్వేర్స్ పడుతుంది. కానీ నార్మల్ గా నైట్ చెప్పండి. నార్మల్ గా ఇంకా 2 మూవ్స్ అయితే మనకు నైట్ అనేది ఫుల్ గా డెలివర్ చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు వైట్ నైట్. సో కానీ మనకు నెక్స్ట్ ఏదైతే అప్కమింగ్ స్క్వేర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడికి వెళ్ళి చెక్ డెలివర్ చేసుకుంటాం. అండ్ దెన్ కింగ్ సేఫర్ స్క్వేర్ కి ఇక్కడికి వస్తుంది. అండ్ మనం మే డెలివర్ చేసుకుంటాం. కానీ ఈ D8 అనే స్క్వేర్ కి సపోర్ట్ ఉంది కదా, రుక్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసి ఫర్దర్ గా మీ వైపు మీరు తిప్పుకుంటారు గేమ్ ని. మీరు ఏది సాక్రిఫైస్ చేస్తారు మీ ఇష్టం. సార్ అంటే 4 కి పెట్టాలా క్వీన్ కి మళ్ళీ కింగ్ కి? 4 కి నేను చెప్పట్లేదు, ఓన్లీ క్లియరెన్స్. అంటే ఫ్రంట్ సైడ్ లో ఉన్న ఒక మెటీరియల్ క్లియర్ చేసి బ్యాక్ సైడ్ ఉన్న హై వాల్యూ మెటీరియల్ కొంచెం మీరు దారి ఇవ్వాల, అడ్డు తీసేయాలి అంతే.
నైట్ ఆన్ F4. నో, నైట్ మూవ్మెంట్ అయితే కాదు, సార్ పాందా పాన్ మూవ్మెంట్ కూడా కాదు. Why, sir? ఇంకా సాక్రిఫైస్ చేసుకోండి. ఇంకా Sir, Sir, queen on G6. క్వీన్ ఓన G6. ఇప్పుడు ఏం చేస్తారు? పాన్ Pawn ఇంటూ యా, H cross. ఆబ్వియస్లీ పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు మేట్ డెలివర్ చేయండి. One more to make, sir. నైట్ అనే G5 హ్యాష్ నైట్ ఓన G5 హ్యాష్ ట్యాగ్. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్ని ముందు ఎక్స్పెక్ట్ చేసి డౌటీగా చెప్పాడు సార్ అది కూడా. సార్ ఆ, మరి వాళ్ళు ఆ పాన్ అది క్వీన్ క్యాప్చర్ చేయకుండా ఇలా E7 లోకి వెళ్తే E7 లోకి వెళ్తే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు సార్ సార్ నైట్ ఆన్ F8 ప్లస్ F8 ప్లస్ కాదు డిస్కవర్ చెక్ క్రాస్ F8 కాదు ప్లస్ కాదు, రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది. డిస్కవర్ చేయొచ్చు కదా సార్. F8 అవ్వదు, చెక్ డెలివర్ చేసుకుంటున్నారు. ఓపెన్ చెక్, డిస్కవర్ చెక్ అవుతుంది. బ్లాక్ ఎవరు చేస్తారు? ఇంగే క్యాప్చర్ చేసుకుంది. ఇంకే క్యాప్చర్ చేసుకుంటారు. మనకి మెటీరియల్ లాస్. మళ్ళీ ఫర్దర్ గా మనకు సపోర్ట్ లేదు. ఇక్కడ రుక్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఆ స్పియర్ కి మనకి వెళ్ళకుండా. సార్ ప్లీజ్ చెప్పండి, క్యాప్చర్ చేయమంటారా? ఎస్ సార్. సరే, ఒకవేళ క్యాప్చర్ చేస్తే నెక్స్ట్ మూవ్ ఎలా ప్రిపేర్ చేస్తారు? అప్పుడు రుక్కుని E8 ప్లస్ ఇంకొక రుక్ సపోర్ట్ ఉంది కదా, మనం వెళ్ళలేము. ఇంకా రుక్ కింగ్ నైట్ సాక్రిఫైస్ సార్ రుక్ సపోర్ట్ ఉంది, కింగ్ నైట్ సపోర్ట్ కూడా ఉంది. సార్ రుక్ తో క్యాప్చర్ చేసుకుంటారు. రుక్ తో క్యాప్చర్ చేసుకుంటారు. దెన్ సార్ రుక్ తో క్యాప్చర్ చేసుకుంటారు. బిషప్ Sir. G5 Q plus F6 సార్. సార్ అప్పుడు పాన్ తో క్వీన్ ని క్యాప్చర్ అప్పటి నుంచి క్వీన్ అక్కడే ఉంది. సరే, సార్ ఒక స్టెప్ బ్యాక్ పెట్టండి సార్ ప్లీజ్ సార్. ఒక స్టెప్ బ్యాక్ Okay. పెట్టండి. సార్ ఇక్కడ Q cross F6 పెట్టొచ్చు. Q cross H7 H7 చేయొచ్చు. నో సార్. సార్ అప్పుడు నైట్ క్యాప్చర్ మరి చేసేసుకుంటారు. ఇంకెట్ వెళ్తాం? ఈ మూవ్స్ అనేది పాసిబుల్ అవ్వదు. ఇలాగ H6 లో ఇలాగ కింగ్ అనేది E7 లోకి వెళ్ళింది. అప్పుడు ఏం చేస్తారు? చెప్పాలంటే ఎవరు కూడా సపోర్ట్ స్టేషన్ అని చెప్పి క్యాప్చర్ చేస్తారు సార్. ఉమ్, సార్ ఉమ్. సార్ డిస్కవర్ చెక్ చేయొచ్చు ఎలాగా? సార్. NC5 ఓకే, గుడ్ గుడ్, ప్లస్ ఎస్ సార్. చేయొచ్చు. కింగ్ సేఫర్ స్క్వేర్ కి వెళ్తుంది. అప్పుడు క్వీన్ క్యాప్చర్ క్వీన్ చేయొచ్చు క్యాప్చర్ సార్. చేయొచ్చు. కింగ్ కచ్చి మళ్ళీ చెక్ పెడతాం సార్. ఓకే, కింగ్ మళ్ళీ ఎస్కేప్ అవుతాడు సార్ ఎక్కడికో చోట. సరే ఈ మూవ్ చేయొచ్చు. అండ్ దెన్ ఒకవేళ క్వీనే F7 లోకి వెళ్ళి చెక్ డెలివర్ చేస్తే సార్ కింగ్ క్యాప్చర్ సాక్రిఫైస్ కింగ్ క్యాప్చర్ చేసుకుంటాం. కింగ్ క్యాప్చర్ చేసుకుంటారా? అండ్ దెన్ ఇప్పుడు మీరు డెలివర్ చేయండి. సార్ నైట్ ఆనే నైట్ G5 అంతే. ఎస్ సార్. 6 గేమ్ చేసేయండి. అలాగే yes sir, yes sir, సరదాగా yes sir. 6 గేమ్ చేసేయండి. ఇంకా 3 ఉంటాయి. ఇక్కడ కూడా 7 ఉన్నాయి సార్. ఆ క్వీన్ కి క్లియర్ చేసేయండి మీరు స్పేస్ అన్ని కూడా. రైట్ నౌ వీఆర్ విత్ ద వైట్. సార్ ఈ 7th వన్నా సార్. 7 లేదా 6th వన్ ఇది. 6 వన్నా. ఇంకా 7, 8, 9 ఉంటాయి. సార్ ఈ రోజు 6, 7, 8 చాలు సార్. 8 వరకు వెళ్తుందో లేదో డౌటే. సరే కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే.
ట్రై చేయండి. సార్ ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ థింగ్ ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఇంకా ఏ మెట్లకి ఏది అడ్డుగా ఉంది చూడండి ముందు. తర్వాత వెయిట్ డెవలప్ చేసుకోవాలా సార్? మేట్ అని కాదు, మెల్లిమెల్లిగా మేట్ డెలివర్ చేసుకుంటాం. సో ముందు ఏదైతే హై వాల్యూ మెటీరియల్కి ఉన్న నైట్ E7 అటు E7 అది క్లియరెన్స్ ఏమవుతుంది. మీరు ఒకవేళ నైట్ E7 లోపల నైట్ E7 ఫోర్స్ మూవ్ చేసుకోవాలి. ఫోర్స్ మూవ్ సార్. ఎందుకు రుక్ ఇక్కడ నుంచి వేరే స్క్వేర్కి వెళ్ళిపోతుందనా? అండర్స్టూడ్ సార్, అండర్స్టూడ్. చెప్పండి. రుక్ అనే G5 G5 లోకి వెళ్తే క్యాప్చర్ చేసుకుంటే పాయింట్ క్యాప్చర్ చేసుకుని సార్ ఉట్టిగా ఎందుకు ట్రేడ్ చేయడం? ట్రేడ్ చేయరు. అప్పుడేం చేస్తారు? ఇలా క్వీన్ కి సపోర్ట్ ఇవ్వడానికి ఈ మూలకు వస్తారు. అప్పుడేం చేస్తారు మీరు? ఆల్రెడీ ఇక్కడ దగ్గర ఓకే మీరు ఓకే సార్. అప్పుడు అప్పుడు నేను చెక్ పెడతాను. చెక్ ఇది క్వీన్ ని తీసుకొచ్చి H6 లో ఆర్ అనే G8 ప్లస్ ఆరోనా G8 ప్లస్ అయినా కానీ రుకుమల్లి చంపిద్ది కదా. మీరు నైట్ ని ఈ స్క్వేర్ లో ప్లే చేసుకుంటున్నారు. ఫస్ట్ G5 అందరు ఇటువైపు వస్తారు. సార్ క్వీన్ అనే సార్ ట్రేడ్ చేశారనుకో. సార్ క్వీన్ అనే E4 సార్ నేను చెప్తాను సార్. E4 అవ్వదు. E4 అవ్వదు. ప్లీజ్ సార్ ఒక్కసారి పెట్టండి సార్. E4 అవ్వదు ఫర్దర్ గా. ఎందుకు సార్? నెక్స్ట్ ఇంకా మీకు అటాక్ చేసుకోవడానికి అంత రెడీగా ఉన్నారు. క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకొని చెక్మేట్ లో చేసుకుంటారు. ఇక్కడ ఒకటే ఎస్కేపింగ్ స్క్వేర్ ఉంటుంది అంతే. మీరు డేంజర్ లో ఉంటారు. ఒక్క పని చేద్దాం సార్, కింగ్ అని మూవ్ చేద్దాం. మీరు ఫోర్స్ మూవ్ చేస్తే తప్ప అసలు ఛాన్స్ లేదు మీకు. సార్ నైట్ పోతుంది కదా సార్. నైట్ సాక్రిఫైస్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఏదైనా ఒక దాన్ని సాక్రిఫైస్ చేసి కొంచెం బెటర్ అంతే పొజిషన్. క్లియరెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ మెట్లకి ఏది అడ్డుగా ఉంది మీరు చూడండి ముందు. సార్ బిషప్ ని C1 లో పెడితే బిషప్ ని C1 లో పెడితే ఏమవుతుంది? అండ్ బ్యాక్ సైడ్ రుక్ డెవలప్ మీరు క్లియరెన్స్ చేసుకోండి ముందు. ఏమి అడ్డుగా దేనికి లేదు అడ్డుగా ఉంది? రుక్కి నైట్ అడ్డం ఉంది కదా సార్. రుక్కి నైట్ అడ్డం ఉంది కానీ రుక్ ఫర్దర్ గా ముందుకు వెళ్ళలేదు కదా. ఆల్రెడీ లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆల్రెడీ బ్లాక్ కలర్ రుక్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి మీరు ఆ రుక్ తో ముందుకు వెళ్ళలేరు. సో బిషప్ మూవ్ చేయాలి సార్. సార్ బిషప్ సార్ నాకు ఒక ఐడియా వచ్చింది సార్. ఏంటి తెలుసా? అదే F4 లో ఉన్న పార్ట్ F5 కి మూవ్ చేయాలి సార్. అప్పుడు ఫ్రీ పాన్ అనేసి క్యాప్చర్ చేసుకుంటారు సార్. అప్పుడు మన బిషప్ ఫ్రీ అవుతుంది. ఓకే, బిషప్ ని ఫ్రీ చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ మీరు చెప్పండి. మీరు ఇప్పుడు ఫోర్స్ మూవ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇంకా డేంజర్ అవుతుంది మీ సిచ్యువేషన్. మీ సిచ్యువేషన్ మీరు చెడ్డలో చేసుకుంటూ ఫోర్స్ చేయండి. లుక్ ఇంటూ R×H7 and ఇప్పుడు ఏం చేస్తారు? కింగ్ ఆన్ H5 ప్లస్ అప్పుడు కింగ్ నే G7 అప్పుడు క్వీన్ నే G5 ప్లస్ G5 yes సార్ G5 లో ప్లే చేసుకొని చెడ్డలో చేసుకుంటే అక్కడ ఎస్కేపింగ్ స్పేస్ లేదు. F8 లో సార్. అప్పుడు ఏం చేస్తారు? సార్ నాకు అప్పుడు ఐడియా వచ్చింది సార్. H6 ప్లస్ కింగ్ నే బ్లాక్ చేసుకుంటారు. సార్ చెప్పండి. QH H8 ప్లస్ క్రిటికల్
మళ్ళీ H బ్లాక్ plus చేసుకుంటారు. minus. మీరు మళ్ళీ చెక్ డిలో చేసుకుంటే అది 3 ఫోల్డ్ రిపరేషన్ లాగా డ్రా అయిపోతుంది. అందుకనే సార్ ఆలోచిస్తుంది. సార్ 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 F5 మళ్ళీ సో నేను కింగ్ G7కి వచ్చిన తర్వాత ఆపుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. సార్ క్వీన్ G5 లో సార్ F6 ఒక్క నిమిషం ఉండండి. F6 plus ఒక్క నిమిషం ఉండండి. హలో F6 చెక్మేట్ సార్ అసలుకి చెప్పండి. F6 మీరు ఫోన్ చేస్తారు. లేదండి. యా ఇప్పుడు ఏం చేయొచ్చు? నేను క్వీన్ ని సాక్రిఫై చేస్తున్నాను ఇలా H6 లో ప్లే చేసుకొని. సార్ కింగ్ క్యాప్చర్ క్రాస్ H6 ఇప్పుడు నైట్ అనే నో బిషప్ సార్ సార్ డిస్కవర్ చెక్ చేయొచ్చు కదా ఎలాగా? సార్ అప్ప అదే F4 లో ఉన్న పార్ట్ F5 కి ఇప్పుడు బిషప్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కింగ్ కి పాసిబుల్ మూవ్స్ ఎక్కడ ఉంటాయి? సార్ కిక్ సేఫ్ ఉండాలి H7 వెళ్తాడు సార్ H7 బెటర్ సార్ H5 డేంజర్ సార్ H5 అయినా డేంజరే. రుక్ వచ్చి అటాక్ చేసుకుంటుంది కదా ఎక్కడైనా కానీ, ఈ 2 స్పేస్ అయినా కానీ. G7 సార్ కానీ అయినా అదే G7 బెస్ట్ అన్నప్పుడు అప్పుడు కింగ్ అనే F8 F8 సార్ బట్ కిక్ G6 లోకి రావచ్చు కదా సార్ G6 లోకి కూడా రావచ్చు. అప్పుడు చెక్స్ అయితే ఉంటాడా సార్ అంతే కదా. ఇప్పుడు చెక్ ఎవరెవరో చేసుకుంటారు, నైట్ చెక్ డిలో చేసుకుంటుంది. సార్ అలా కాదు సార్ సార్ ఓకే 4కు డెలివరీ చేయొచ్చు. ఎలాగో ముందుకు రాలేదు కాబట్టి దగ్గరికి వెళ్తుంది. క్యాప్చర్ చేయట్లేదు. చెక్ డిలో చేసి ఫాస్ట్ అది అంటే ఆల్రెడీ కంట్రోల్ అయిపోయింది కదా, పవన్ కంట్రోల్. గేమ్ కెళ్దాం ఇది ఇంకా కంటిన్యూషన్ అనేది ఇంకా మీరు ఒకసారి చేయాలి. సో మీకు వదిలేస్తున్నాను ఇది. ఓకే సార్ 7th ఒక్క చాలు సార్ ఇక్కడికి ఆపేస్తున్నాను లేండి అమ్మ. ఓకే సార్